మంచి రుచిగా కరకరలాడే ఉల్లి పకోడీని ఎలా చేయాలో విత్ టిప్స్‌తో చూపించబోతున్నాను. ముందుగా ఒక 2 కట్ చేసిన ఉల్లిపాయల్ని ఇలా గిన్నెలోకి తీసుకున్నాక, ఇందులోనే సన్నగా తరిగిన కొత్తిమీరాకును, పచ్చిమిరపకాయల్ని, అలాగే కరివేపాకును తీసుకోండి. ఇందులోనే అర టీ స్పూన్ వాము, రుచికి సరిపడా ఉప్పుని, అర టీ స్పూన్ కారం, మరో అర టీ స్పూన్ ధనియాల పొడిని తీసుకొని వీటన్నిటిని ఒక 5 నిమిషాలు బాగా ప్రెస్ చేస్తూ కలపండి. దీంతో మనకు ఉల్లిపాయల నుండి నీరు అనేది ఊరుతుంది. ఇలా చక్కగా కలిపాక ఇప్పుడు ఇందులోకి బైండింగ్ కోసం ఒక కప్పు శనగపిండిని, పావు కప్పు బియ్యపిండిని, పావు టీ స్పూన్ వంట సోడాను తీసుకొని బాగా కలపండి. ఇందులో ఎక్స్ట్రాగా నీళ్ళు వేయాల్సిన అవసరం లేదండి. మరీ గట్టిగా అనిపిస్తే లైట్గా చేతిని తడి చేసుకొని కలపండి. మనకు ఉల్లిపాయల్లో ఊరే నీళ్ళతోటి ఇలా పిండి ముద్దలా వస్తుంది. ఇప్పుడు ఈ పిండిని ఇలా విచ్చుకుంటూ పకోడీలా వేసుకుందాం. వేడి వేడి ఆయిల్లో మనం కలిపిన పిండిని ఇలా విచ్చినట్టుగా చేస్తూ పకోడీలా వేయండి. సో ఇలా తీసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి కరకరలాడేలా బాగా ఫ్రై చేసి తీసుకోవడమే. ఇలా మనం సింపుల్ వేలో టేస్టీగా ఉల్లి పకోడీని చేసుకోవచ్చు.